రైట్, బ్రేకింగ్ న్యూస్ చూసాం. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై చర్చించింది మంత్రివర్గం. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరు మార్చారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎందుకంటే కేబినెట్ ఎజెండాలో 1వ ఐటెంగా జగనన్న ఆరోగ్యశ్రీ, ఆరోగ్య సురక్ష ఫేజ్ 2, జగనన్న ఆరోగ్యశ్రీ అని పేర్కొనడంతో పథకం పరిధి పెంచి పేరు మారుస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. గతంలో చూస్తే విదేశీ విద్యా దీవెన పథకానికి అంబేద్కర్ పేరు తొలగించి తన పేరు తగిలించుకున్నారు సీఎం జగన్ రెడ్డి. ఇక కేబినెట్ ఎజెండాలో మొత్తం 45 అంశాలు ఉన్నాయి. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు DPR కు కేబినెట్లో ఆమోదం లభించింది. మిచాంగ్ తుపాన్ సహాయక కార్యక్రమాలపై చర్చించారు. యాంటీ నక్సల్ ఆపరేషన్లో పనిచేసే వారికి 15% అలవెన్స్ పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఆడుదాం ఆంధ్రపై కేబినెట్లో చర్చ జరిగింది. సిఐడి ప్రాంతీయ కార్యాలయం నిర్మాణానికి విజయవాడలోని రాయనపాడులో 20 సెంట్లు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం లభించింది. వైఎస్ఆర్ జగన్ శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం కోసం కేబినెట్ సబ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఓకే చెప్పింది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య. శ్రీనివాస్, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తన పేరు ప్రతి పథకం ముందు ఉండాలని భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో అంబేద్కర్ విదేశీ విద్య ఏదైతే ఉందో కార్యక్రమం, దానికి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును కూడా తొలగించి తన పేరును యాడ్ చేసుకున్నారు జగనన్న విదేశీ విద్య పేరుతో. అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. తర్వాత డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చారు. అయితే తాజాగా తన తండ్రి పేరును వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి తొలగించి తన పేరు పెట్టుకుంటున్నారా అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు ఇచ్చినటువంటి కేబినెట్ ఎజెండాలో 1వ అంశంగా జగనన్న ఆరోగ్యశ్రీ, జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 పేరుతో ఎజెండా ఐటమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని దాని పేరు ఉండాలి. అయితే జగనన్న ఆరోగ్యశ్రీ అని పెట్టడం, ఆరోగ్యశ్రీ పరిధిని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచుతామని చెప్పడం, మరోవైపు ఆరోగ్యశ్రీకి సంబంధించిన ప్యాకేజీలు మాత్రం పెంచకపోవడం, దీనిపైన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా ఆయన ఈ ఆరోగ్యశ్రీ పరిధిని పెంచే సమయంలో తన పేరును పెట్టుకోవాలని జనవరిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు కేబినెట్లో ఎజెండాలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరును కాస్త జగనన్న ఆరోగ్యశ్రీ అన్నట్టు ఎజెండా కాపీలో పేర్కొనడం జరిగింది. దీనిపైన సచివాలయంలో కావచ్చు, అదేవిధంగా మంత్రుల మధ్య కూడా ఇంటర్నల్ గా కూడా చర్చ జరుగుతోంది. తండ్రి పేరును తొలగించి తనయుడు తన పేరు ఎలా పెట్టుకుంటారు, ఈ విధంగా కేబినెట్ ఎజెండాలోనే రావడం ఏంటి, ఒకవేళ తప్పు దొరికిందా, తప్పు దొరికితే మాత్రం ఫస్ట్ ఐటంలోనే తప్పు ఉంటే ఎందుకు గ్రహించలేకపోయారు, నిజానికి కావాలనే ఉద్దేశపూర్వకంగానే దీన్ని పెట్టారనే దాని మీద అయితే మాత్రం చర్చ సచివాలయంలో అయితే నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక కేబినెట్ కీలక అంశాల విషయానికి వస్తే కనుక గతంలో ముఖ్యమంత్రి కడప స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ అప్పుడు చెప్పారు, ఎన్నికలకు 6 నెలల ముందు టెంకాయ కొడితే అది చిత్తశుద్ధి లేనట్టు, ఎన్నికల ఏడాది టెంకాయ కొడితే పూర్తి చిత్తశుద్ధితో పనిచేసినట్టని చెప్పారు. అయితే ఇప్పుడు ఎన్నికలకు 2 నెలలు ఉందనగా విశాఖ మెట్రో, లైట్ మెట్రో రైలుకు 4 కారిడార్లకు DPRకు ఆమోద ముద్ర వేశారు. ఇది ఏ విధంగా చూడాలనేది కూడా విశాఖ ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక దీంతో పాటుగా పలు కీలక నిర్ణయాలు ఈరోజు కేబినెట్లో తీసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా తీసుకుంటే కనుక కోర్టులో పనిచేసేటువంటి సిబ్బంది, అంటే న్యాయస్థానాల్లో పనిచేసే సిబ్బంది, అదేవిధంగా పెన్షనర్లకు DA, DRలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. 50 ఎకరాల లోపు ఉన్న 110 భూ కేటాయింపులు ఏపీఐఐసికి కేటాయిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ స్టేట్ CCTV సర్వైలెన్స్ ప్రాజెక్టుకు 552 కోట్ల రూపాయలను బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఏర్పాటు కూడా ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేశారు. అదేవిధంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తున్నారనే దాని మీద కూడా కేబినెట్లో చర్చించిన పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల నిర్వహణకు వచ్చే సాధారణ ఎన్నికల నిర్వహణకు
982 మంది తాత్కాలిక ఉద్యోగులను ఏర్పాటు చేస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం కింద కేబినెట్లో సబ్ కమిటీ అదేవిధంగా స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం 45 అంశాలతో ఈ రోజు కేబినెట్ అజెండా ఉండగా ఇందులో ప్రధానంగా మొన్న వచ్చిన మిచాంగ్ తుఫాన్కు సంబంధించి సహాయక చర్యలపైన సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు కొద్దిసేపటి క్రితం చనిపోయినటువంటి ఎమ్మెల్సీ సాబ్జీకి మృతి పట్ల కూడా కేబినెట్ సంతాపం తెలియజేసినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. సామాజిక పెన్షన్ను 250 రూపాయలు అంటే గతంలోనే 1000 రూపాయలు పెంచుతామని చెప్పినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పటి వరకు పెంచని పరిస్థితి. ఈ రోజు మాత్రం 250 రూపాయలు పెంచుతూ సామాజిక భద్రతా పింఛన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల స్ట్రాటజీగా దీన్ని మనం చూసుకోవచ్చు. అదేవిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడతకు కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర పడినట్టుగా తెలుస్తోంది. మొత్తం 45 అంశాలు ప్రధాన ఎజెండాగా ఈ రోజు కేబినెట్ నిర్వహణ అయితే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్య.